హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందిగా లాస్ట్ 10 రోజుల నుంచి పుష్ప 2 కలెక్షన్స్ డే వైజ్ అప్డేట్ ఇస్తున్నారు కదా. సో దాని గురించి ఈరోజు కూడా మాట్లాడుకుందాం. పుష్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th డే ఈజ్ హాలిడే, సండే. దాన్ని బట్టి చాలా ఆక్యుపెన్సీ పెరిగింది. వీడియోలు అదే ఓవర్సీస్లో కూడా బాగానే పెరిగింది. తర్వాత మెయిన్గా మాస్ సెంటర్స్లో వీడియోస్ అదే హిందీ వీడియోస్ చూస్తుంటే భయంకరమైన ఆక్యుపెన్సీ, ఒక్కొక్కరిని తొక్కి ఎక్కిమరి టికెట్లు తీసుకుంటున్నారు. సరే, వీడియోలోకి వెళ్తే అసలు ఈరోజు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు అన్ని సెంటర్లో గ్రోత్ చూపించింది, అన్ని స్టేట్స్లో కూడా గ్రోత్ చూపించింది. కానీ ఒక స్టేట్లో తప్ప, కేరళ, తమిళనాడులో కూడా పర్వాలేదు అనిపించింది. కర్ణాటకలో అయితే ఓవరాల్గా గుడ్. తర్వాత మాస్ రచ్చ చేస్తుంది మాత్రం నార్త్ బెల్ట్లో, హిందీలో, తర్వాత ఓవర్సీస్లో కూడా పర్లేదు. కానీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 11th రోజు దాదాపు 13.1 ఏమో షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక కలుపుకొని ఒక 7 crores, తర్వాత హిందీలో 28 crores. ఓవరాల్గా తెలుగు ఇండియాలో 48 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా 48 crores షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా 106 crores గ్రాస్ కలెక్ట్ 107 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. సో దాన్ని బట్టి దాదాపు 11th డే రోజు కూడా 100 crores గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా పరుగు కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా కష్టపడాలి. ప్లస్ ఇంకా ఇది ఉంది కదా, కేరళలో ఆల్మోస్ట్ ఫ్లాప్ దగ్గరికి ఉంది పుష్ప 2. ఎందుకంటే అక్కడ మెయిన్గా అల్లు అర్జున్కి ప్లస్ పాయింట్ అనుకున్నాం, కానీ అక్కడ కూడా మైనస్ పాయింట్ అయిపోయింది, మైనస్గా దెబ్బపడింది. తర్వాత ఓవరాల్గా షేర్ ప్రకారంగా 620 crores షేర్ కలెక్ట్ చేయాల్సింది. ఈ రోజు 11th రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మొత్తం ఓవరాల్ కలెక్షన్స్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అయిపోయి 640 crores ఏమో గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగా మనకు ఏరియా వైజ్లు స్టేట్ వైజ్ కనెక్ట్ చేసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 200 crores షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత తమిళనాడులో 30 crores, కేరళలో 41 crores, కేరళలో కాదు కర్ణాటకలో 41 crores, కేరళలో 8 crores. ఓవరాల్గా హిందీలో 291 crores షేర్ కలెక్ట్ చేసి ఓవరాల్గా 640 crores ప్లస్ గ్రాస్ షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత 1303 crores 4 crores గ్రాస్ కలెక్ట్ చేసింది 11th డే రోజుతో. ఓవరాల్గా పుష్ప కలెక్షన్స్ మామూలుగా లేదు. హిందీ బెల్టే పుష్పని బ్లాక్ బస్టర్కి దగ్గర చేయడం కారణం. ఎందుకంటే హిందీ బెల్ట్, హిందీ కలెక్షన్, అదే ఓవర్సీస్లో హిందీ వర్షన్ కలెక్షన్స్ అవన్నీ కలుపుకొని పుష్పని సేఫ్ పొజిషన్లో తెచ్చింది. మెయిన్గా ఏంటంటే కేరళ తమిళనాడులో ఓవరాల్గా అండర్ పర్ఫామ్ చేస్తుంది. దాదాపు కేరళలో అయితే ఫ్లాప్కి దగ్గర అవుతున్నట్టే కనపడుతుంది. కేరళలో ఏదో 50% రికవరీ కనపడుతుంది, కానీ మిగిలింది ఇంకా 20 crores పైనే షేర్ కలెక్ట్ చేయాల్సింది. కానీ అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్లా కనపడుతుంది. ఎందుకంటే తర్వాత ఎలా అయిందంటే ఈ వీక్లో దాదాపు 7 to 8 crores మాత్రమే కలెక్ట్ చేసింది పుష్ప. సో దాన్ని బట్టి మనము అంచనాలు వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ వచ్చి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.